ఓం శ్రీమాత్రే నమః. ఓం గణేశాయ నమః. జూన్ నెలలో వివాహానికి 16 శుభ లగ్నాలు 10 దినాలు అందుబాటులో ఉన్నాయి. జూన్ 1, 2027 మంగళవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 5:24 నుండి ఉదయం 6:46 వరకైతే మంచి సుముహూర్త లగ్నం ఉంది. తర్వాత నక్షత్రం రేవతి, తిథి ఏకాదశి. జూన్ 2, 2027 బుధవారం శుభ నక్షత్రం అందుబాటులో లేదు. ఈరోజు పెళ్లి ముహూర్తాలు కానీ పెళ్లి చూపులు కానీ ఉండవు. జూన్ 3, 2027 గురువారం శుభ నక్షత్రం అందుబాటులో లేదు. జూన్ 4, 2027 శుక్రవారం నిషిద్ధ కర్మ రోజంతా ఉంటుంది కాబట్టి ఎలాంటి శుభదినాలు లేవు. జూన్ 5, 2027 శనివారం శుభ వివాహ ముహూర్తం అయితే అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:10 వరకు ఉంది. నక్షత్రం మృగశిర నక్షత్రం ఉన్న వాళ్ళకు ఈ యొక్క జూన్ నెలలో చాలా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తిథి ప్రతిపాద. జూన్ 6, 2027 ఆదివారం శుభ నక్షత్రం అందుబాటులో లేదు. ఇలా పెళ్లి ముహూర్తాలు లేవు. జూన్ 7, 2027 సోమవారం శుభ నక్షత్రం అందుబాటులో లేదు. ఈరోజు పెళ్లి ముహూర్తాలు లేవు. జూన్ 8, 2027 మంగళవారం శుభ నక్షత్రం అందుబాటులో లేదు. జూన్ 9, 2027 బుధవారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 1:26 నుండి ఉదయం 5:23 వరకు. జూన్ 10 వరకు కూడా ఈ యొక్క శుభముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. మరి లగ్నం చేసుకోవడానికి నక్షత్రం మాఘ నక్షత్రం, తిథి షష్ఠి వస్తుంది. జూన్ 10, 2027 గురువారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం 5:23 నుండి 3:24 PM అంటే సాయంత్రం వరకు. నక్షత్రం మాఘ, తిథి షష్ఠి, సప్తమి వస్తుంది. 11 జూన్ 11, 2027 శుక్రవారం వివాహ ముహూర్తం ఈరోజు అందుబాటులో ఉంది. శుభ సమయం మంగళవారం సాయంత్రం 5:27 ఉదయం 5:23 అలాగే జూన్ 12వ తారీఖు వరకు కూడా మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. నక్షత్రం ఉత్తరా పాల్గొని, తిథి అష్టమి నవమి ఉంది. జూన్ 12వ తారీఖు 2027 శనివారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 5:23 నుండి 10:48 వరకు. నక్షత్రం ఉత్తరా పాల్గొని, తిథి నవమి. జూన్ 13, 2027 ఆదివారం శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 9:05 నుండి 4:59 వరకు. నక్షత్రం వరకు. తిథి దశమి ఉంది.
జూన్ 14, 2027 సోమవారం. నిషిద్ధ యోగం శుభ నక్షత్రాన్ని కలుషితం చేస్తుంది కాబట్టి ఈరోజు పెళ్ళిళ్ళు కానీ లగ్నాలు కానీ లేవు. జూన్ 14. జూన్ 15వ తారీఖు 2027 మంగళవారం. శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 6:46 నుండి సాయంత్రం 6:23 వరకు. నక్షత్రం స్వాతి, తిథి ద్వాదశి వస్తుంది. జూన్ 16, 2027 బుధవారం. శుభ వివాహ ముహూర్తం ఈరోజు మంచిగా ఉంది. శుభ సమయం 7:44 సాయంత్రం మంగళవారం ఉదయం 5:23. జూన్ 17వ తారీఖు వరకు కూడా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. నక్షత్రం మనకు అనురాధ వస్తుంది. తిథి త్రయోదశి. జూన్ 17, 2027 గురువారం. శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 5:23 నుండి రాత్రి 9:30 వరకు. నక్షత్రం అనురాధ, తిథి చతుర్దశి వస్తుంది. జూన్ 18 తారీఖు 2027 శుక్రవారం. వివాహానికి అందుబాటులో ఉన్న శుభ నక్షత్ర సమయం చాలా తక్కువగా ఉంది. అంటే ఈరోజు కొన్ని రాష్ట్రాల వారికి వివాహం జరగవచ్చు, కొన్ని రాష్ట్రాల వారికి జరగదు అన్నట్టు. జూన్ 19 ఈరోజు 2027 శనివారం వస్తుంది. చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి పెళ్లిళ్ళకు కానీ లగ్నాలకు కానీ. శుభ సమయం మనకు లగ్నంకి నిశ్చయించడానికి 6:18 నుంచి కానీ ఉదయం 2 గంటలకు కానీ 2:12 కానీ జూన్ 20 వరకు ఈ మధ్యలో ఉన్న సమయంలో ఎప్పుడైనా మీరు లగ్న సమయాన్ని నిశ్చయించుకోవచ్చు. నక్షత్రం నుండి తిథి పతిప్రద వస్తుంది. జూన్ 20వ తారీఖు 2027 ఆదివారం. శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 5:03 నుండి ఉదయం 5:24 వరకు. అలాగే జూన్ 1 వరకు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. నక్షత్రం ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, తిథి ద్వితీయ. జూన్ 21, 2027 సోమవారం. శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 5:24 నుండి రాత్రి 11:50 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, తిథి ద్వితీయ తృతీయ వస్తుంది. జూన్ 22, 2027 మంగళవారం. నిషిద్ధ కరణం శుభ నక్షత్రం మరియు యోగ కలయికను కలుషితం చేస్తుంది కాబట్టి ఈరోజు ఎలాంటి శుభకార్యాలు కానీ లగ్నాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఉండవు. జూన్ 23, 2027 ఈరోజు కూడా పెళ్లిళ్ళు లేవు. జూన్ 24, 2027 గురువారం. శుభ నక్షత్రం కనిపించడం లేదు కాబట్టి ఇవాళ కూడా పెళ్లిళ్ళు లేవు. జూన్ 25, 2027 శుక్రవారం. ఈరోజు కూడా మంచి ముహూర్తాలు పెళ్లిళ్ళు లగ్నాలు లేవు. జూన్ 26, 2027 శనివారం. శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం 7:22 మంగళవారం ఉదయం 5:25 జూన్ 27 వరకు కూడా మంచిగా ఉన్నాయి. నక్షత్రం ఉత్తర భాద్రపద, తిథి సప్తమి అష్టమి వస్తుంది. జూన్ 27, 2027 ఆదివారం. శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది. శుభ సమయం ఉదయం 5:20 నుండి ఉదయం 5:26 వరకు. జూన్ 28. నక్షత్రం ఉత్తర భాద్రపద రేవతి, తిథి అష్టమి వస్తుంది. జూన్ 28, 2027 సోమవారం. శుభ వివాహ ముహూర్తం అందుబాటులో ఉంది.
శుభ సమయం ఉదయం 5:26 నుండి ఉదయం 11:45 కూడా లగ్నాలను నిర్వహించుకోవచ్చు, పెళ్లిని జరిపించవచ్చు. నక్షత్రం రేవతి, తిథి నవమి.